హాయ్ అండి, వెల్కమ్ టు రుత్వికాస్ వరల్డ్. ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు మనము ఉద్ది వడలంట, అలచంద వడలంతా ఇలా చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడన్నా మనం ఈవినింగ్ స్నాక్స్కి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటేనాక ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నేనైతే ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి మనం వచ్చేసి ఎర్రగడ్డలు బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలా. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము తీసుకున్నాను. మనం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది, కరకరలాడుతూ వస్తాయి ఇంకా. సో వీటినన్నిటినీ వేసుకొనేసి మనం ఇడ్లీ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్లు. మనం ఈ పిండిలోకి వచ్చేసేసి మనం మైదా వాడుతున్నాను నేను ఇక్కడ 2 స్పూన్స్. మీకు మైదా ఇంట్రెస్ట్ కానీ లేకుంటేనాక దీంట్లో శనగపిండి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. దీంట్లోకి మనం ఎటువంటి వంట సోడా అవసరం లేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి ఆల్రెడీ పులిసి ఉంటుంది కాబట్టి వంట సోడా అవసరం లేదు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఆయిల్ బాగా వేడవ్వాలి. సో కొద్దిగా వాటర్ అంటించుకొని చేతికి మనం ఇట్లా వడా షేప్లో అట్లా అంతా చేసుకొనేసి వేసుకొని మనం ఈ వడలు అయితేనాక కొద్దిగా హై ఫ్లేమ్లోనే ఫస్ట్ పెట్టుకోవాలండి ఆయిల్. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి వడనైతే బాగా వేగనివ్వాలి. లేకుంటేనాక ఈ వడలు కింద అంటుకొని పోతాయి పెనానికి. సో ఇట్లా కొద్దిగా కాయాక వడలు అవే పైకి వస్తాయి. పైకి తేలితేనాక మనం ఇలా టర్న్ చేసుకొనేసి రెండో పక్కలు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా మనకి పట్టుకోవు ఈ వడలు. పిల్లలకు కూడా చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి ఇవి ఎలా వచ్చాయి మీకు అనేసానని కామెంట్ చేయండి. ఇవి ఆయిల్ కూడా చూడండి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఆయిల్ అస్సలు పట్టుకోలేదు. థ్యాంక్ యూ.